పరిటాల సునీత గారు అలాగే పరిటాల శ్రీరామ్ గారు కూడా వచ్చారు. శ్రీరామ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్కారం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? హ్యాపీగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు యావత్ రాష్ట్రమే ఈరోజు స్వాతంత్రం సాధించినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలంతా కూడా రావడము, కొత్త క్యాబినెట్, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోసం అని చెప్పి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. తోపిదుర్తి ప్రకాష్ గారు మేసం తీసుకుంటా ఉన్నారు, అమ్మగా ఇవ్వకపోతే దాన్ని ఏం చూస్తారు? ఖచ్చితంగా వెయిట్ చేద్దాం, తీసుకుంటాడా తీసుకోకుండా. అంటే ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు మీరు? ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు? బ్రహ్మాండమైన కాంబినేషన్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడము, ఆయన పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడము, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మొత్తం బీజేపీ వాళ్ళు కూడా పైనుంచి మోడీ గారు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం అనేది ఈరోజు జరుగుతున్న సినారియో చూస్తుంటే రాష్ట్రానికి మంచి కోసం ఈ సినారియో అంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం అనిపిస్తుంది. 13 లక్షల కోట్ల అప్పుడు ఏ విధంగా అధిగమించే అవకాశం ఉన్నది? అపరజానికుడు, అంతో ఇంతో ఆర్థికవేత్త, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఎట్లా తీసుకురావాలో స్మూత్ గా తీసుకొని రాగలుగుతారు అనుకుంటే. సో ప్రతిపక్షంలో రాయలసీమలో ఫ్యాక్షన్ అనంతపురం మీరు చూసారు, ఆపుతాడు, ఆయన మేసం తీసుకుంటా అన్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కొంతమంది క్లాక్ టవర్స్ వచ్చి మీ మీద ఛాలెంజ్ చేశారు, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఈరోజు హ్యాపీ మూమెంట్ అండి, ఎందుకు దాని గురించి మనకు అవసరం. థ్యాంక్ యూ సో మచ్.